కొత్త ఏడాది వస్తుందంటే చాలు అందరిలోనూ ఏదో తెలియని ఉత్సాహం కనిపిస్తుంది. కొత్త టార్గెట్స్ పెట్టుకుంటారు, రిజల్యూషన్స్ తీసుకుంటారు. ఇక పార్టీ లీడర్స్ కూడా న్యూ ఇయర్ పై కొండంత ఆశలు పెట్టుకున్నారు. కొత్త ఏడాది శుభాకాంక్షలు చెప్పి పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు తెగ ఆరాటపడ్డారు. ఇటు న్యూ ఇయర్ జోష్, అటు ఆశావహుల మంతనాలు. తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూపులు, ఆంధ్రాలో ఎమ్మెల్యే టికెట్ల కోసం ప్రయత్నాలు. న్యూ ఇయర్ విషెస్ చెప్పి బాస్ను ప్రసన్నం చేసుకునేందుకు నేతల తంటాలు. అయ్యా ఎన్నికల ఏడాదిలో అడుగుపెట్టాం. అవును, ఈ నూతన సంవత్సరం అన్ని పార్టీలకు రాజకీయంగా కీలకం. ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు 9 రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాదిలోని ఎన్నికలు జరగనుండడమే దీనికి కారణం. అంతేగాక 2024లో జరిగే లోక్సభ ఎన్నికలకు ఇవి ఒక రకంగా సెమీఫైనల్సే. ఈ క్రమంలోనే ఓవైపు ఆంధ్రాలో సీట్ల కోసం ఆశావహులు పోటీ పడుతుంటే, మరోవైపు నామినేటెడ్ పోస్టుల కోసం పలువురు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పనిలో పని న్యూ ఇయర్ రావడంతో ఆయా రాష్ట్రాల సీఎంకు శుభాకాంక్షలు చెప్పి ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు నేతలు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమరానికి అధికార వైసీపీ రెడీ అవుతోంది. 175 టార్గెట్ గా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ముందుగా వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై ఫోకస్ పెట్టిన అధినేత జగన్ జిల్లాల వారీగా కసరత్తు కంప్లీట్ చేస్తున్నారు. మొదటి లిస్టులో 11 మంది ప్లేసులు తారుమారు కావడంతో మిగతా ఎమ్మెల్యేలు గుబులు మొదలైంది. ఆ తర్వాత నుంచి సిట్టింగ్ స్థానాల మార్పుపై ముందుగానే అధిష్టానం సమాచారం ఇస్తోంది. స్వయంగా ఎమ్మెల్యేలను తాడేపల్లి పిలిపించుకొని మరీ సీటు మార్పుపై వివరణ ఇస్తున్నారు పార్టీ పెద్దలు. ఇప్పటికే 2-3 ఉమ్మడి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో ఇన్ఛార్జీల మార్పుపై జాబితా సిద్ధమైనట్లు సమాచారం. 4 రోజుల క్రితమే ప్రకటన చేయాలని అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో మార్పుల వల్ల వాయిదా పడింది. కొంతమంది నేతలు పార్టీలో చేరే అవకాశం ఉండటంతో మరోసారి జాబితాను పరిశీలించే పనిలో పడింది వైసీపీ అధిష్టానం. అయితే ఇప్పటికే మార్పులపై సమాచారం ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని ఎలాగైనా కలవాలని ప్రయత్నాల్లో ఉన్నారు. రెండో లిస్టు ప్రకటనకు బ్రేక్ పడటంతో ఏదోలో తమకి మళ్లీ అవకాశం ఇవ్వాలని అధినేతను కలిసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు నేతలు. ఇంతలోనే న్యూ ఇయర్ రావడంతో ఈ సాకుతో సీఎం దగ్గరకు క్యూ కట్టారు ఎమ్మెల్యేలు. ఒకరోజు ముందు నుంచే గ్రీటింగ్స్ చెబుతామని కొంతమంది ఎమ్మెల్యేలు సీఎంఓకు చెప్పారు. సీఎంతో పాటు ఆయన కార్యాలయంలో కీలక అధికారులను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. అలానే సోమవారం ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు సీఎం కార్యాలయానికి వచ్చారు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా సీఎంను కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకు వచ్చాం తప్ప ఇతర కారణం లేదని వారు చెప్పుకొచ్చారు. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇన్ఛార్జీల మార్పుపై అధిష్టానం కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. వైసీపీ మలి జాబితా విడుదలకు మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉండటంతో ఎవరికి తోచిన రీతిలో వారు విన్నపాలు విన్నవించుకుంటున్నారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నేతల్లో జోష్ కనిపిస్తోంది. నామినేటెడ్ పోస్టుల కోసం రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఎన్నికల సమయంలో సామాజిక సమీకరణాల నేపథ్యంలో సీనియర్ నేతలకు సైతం టికెట్లు రాలేదు. దీంతో వారికి ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పోస్టుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు ఆశావహులు. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ విషెస్ చెప్పి సీఎంను మెప్పించేందుకు తెగ ఆరాటపడుతున్నారు నేతలు. మరి ఈ న్యూ ఇయర్ విషెస్ మంత్రం బాస్ల దగ్గర వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.